ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేటువంటి అంశాల వారిగా మనం చర్చిస్తూ ఉన్నాం. మస్తానరావు గారు గుడ్ మార్నింగ్. ఒకసారి గుడ్ ప్లీజ్ సార్ మార్నింగ్ అండి. ఒకసారి ఆ ఫోటో ప్లే చేయండి. ఈ ఫోటో వచ్చేసి సార్ ఇందాక మనం పొంగనూరు గురించి మాట్లాడుకున్నాం. 31 వార్డులో 31 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. సో ఆ సందర్భంగా ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక మహిళ నామినేషన్ వేయడానికి వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆమెను ఏ విధంగా లాక్కెళ్తున్నారు అనేదానికి అదొక ఫోటో. అది టీడీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో అప్పట్లో తెగ వైరల్ అయినటువంటి ఫోటో అది. సో ఆ విధంగా మనం చూసాం చాలా వరకు నియోజకవర్గాల్లో, చాలా వరకు మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్లు సైతం ఏకగ్రీవాలు అయినటువంటి పరిస్థితులు మనం చూసినటువంటి సిచ్యువేషన్. మరి ఈసారి అలాంటి పరిస్థితి ఉండదు అని టీడీపీ నాయకులు చెబుతూ ఉన్నారు. మరి నాగమల్లేశ్వర్ గారు దౌర్జన్యాలు ఉంటాయి, వాళ్ళు చేసే దౌర్జన్యాలకు పరాకాష్ట ఇటీవల జరిగినటువంటి ఉప ఎన్నికలు అని చెప్పేసి వారు కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఏమంటారు సార్? గుడ్ మార్నింగ్ అండి. ప్రైమ్ వీక్షకులకు, ప్యానల్లో ఉన్న పెద్దలకు, మీకు కూడా. సో లోకల్ బాడీ ఎలక్షన్స్ అనౌన్స్మెంట్ అంటే మార్చి తర్వాత ముందు ఓటర్ల జాబితా సిద్ధం చేయమన్నారు. ఆ తర్వాత మనకి ఉన్నాయి చూస్తే 17 కార్పొరేషన్స్, 78 మున్సిపాలిటీలు, 28 నగర పంచాయతీలు, 14,000 పంచాయతీలు, గ్రామ పంచాయతీలు, అదేవిధంగా జెడ్పీటీసీలు, 676 మండలాలు, 659 జెడ్పీటీసీలు. సో టోటల్గా చెప్తే ప్రతి ఓటరు అంటే మొన్న ఏదైతే 164 కూటమికి కట్టబెట్టారో ఇప్పుడు ఈ 19 నెలల కాలం అలా 20 నెలలు అవుతుంది దగ్గర దగ్గర అంతే. ఆ 19 నెలల కాలంలో ఈ ప్రభుత్వం ఏమేమి పథకాలు అమలు చేసింది, ఏమేమి నెరవేర్చింది అనేది కూడా ఇంపాక్ట్ చూపించే ఎన్నికలు అనేది నేనంటాను. ఖచ్చితంగా ఇది ఒక రెఫరెండంగా కూడా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ హింస మీరు అన్నారు ఇందాక పొంగనూరులో చూపించారు. పొంగనూరులో మొత్తం చూస్తే అసలు అదే కాదు, నేను అగ్రి ఇన్ఫర్మేషన్ చెప్తాను. 1047 ఎంపీటీసీలు ఉంటే 2370